जय सदगुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती गंडिकोట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్ की जय। ఆరట్ల రామారావు సద్గురు ప్రేమ మహారాజ్ की जय। యథార్థ బోధ అండి, ఇది యథార్థ జ్ఞానాన్ని తెలియజేసే సద్గురు బోధ. నా గురువుల ద్వారా నేను తెలుసుకున్నది మీకు తెలియజేస్తున్నాను. భద్రాద్రి రామశతకం సీతారామస్వామి రాసిన కేవలాత్మ లక్షణం. కేవలాత్మ బ్రహ్మస్వరూపాన్ని గురించి తెలియజేసేది కేవలాత్మ. అవినిలో, నీరులో, అగ్నిహోత్రంబులో, మారుతమందు, వ్యోమంబులోను, సురులలో, నరులలో, గిరులలో, చరులలో, తరులలో, హరులలో, కరులలోను, యోళ్లలో, గోళ్లలో, రాళ్లలో, రోళ్లలో, లేళ్లలో, కోళ్లలో, తేళ్లలోను, గొడ్లలో, గుడ్లలో, వడ్లలో, చీమలో, దోమలో, పాములోను, యచలమయుండు కాలత్రయంబులందు బాధితము లేక కేవల బ్రహ్మమందు రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్మ. అంతా నిండుకున్న బ్రహ్మస్వరూపం. వీరు కాదు బ్రహ్మ పర్యంతం ఏదైతే నిండి ఉందో దాని గురించి అంటే కేవలాత్మ. పృథివీ అందు, జలమందు, పంచభూతాలండి. పృథివీ అందు, జలమందు, అగ్ని అందు, వాయువందు, ఆకాశంలోను, సూర్యులలోను, దేవతలలోను, నరులు మానవులలోను, గిరులు అంటే కొండలు, చరులు అంటే చరించేవి, తరులు వృక్షాలు, హరులు కరులలోను, యోళ్లలో, గోళ్లలో, రాళ్లలో, ఊళ్ళు, రాజమండ్రి, మానవూరు, హైదరాబాద్, అలాగా ఊళ్ళలో అన్ని ఊళ్ళలోనూ నిండి ఉంది. ఇప్పుడు గూళ్ళు, ఇది ఇల్లు. మరి గూళ్ళు కట్టుకుంటే పక్షులు, ఆ గూళ్ళలో కూడా ఉన్నది కేవలాత్మే. అంతా నిండి ఉన్న బ్రహ్మమే. గూళ్ళలో, రోళ్ళలో ఉన్నది కూడా పరిపూర్ణమే. లేళ్ళలో ఉన్నది, కోళ్లలో ఉన్నది, తేళ్లలో ఉన్నది, గుడ్లు, వడ్లు, చీమలు, దోమలు, పాములలో, సకల చరాచర జంతు జాలముల యందును చలించక కదలిక లేక త్రికాలముల యందును ఉపాధులను జందక త్రికాలముల యందు జాగ్రత్త, స్వప్న, సుషుప్తాలు అనొచ్చు, లేకపోతే 3 కాలాలు అనుకోవచ్చు. త్రికాలంలో యందును ఉపాధులను జందక. ఉపాధులు అంటే ఈ శరీర భ్రాంతులు కాక, దీనికి శరీరం లేదు, ఈ శరీర భ్రాంతి కాకుండా ఉన్నది. ఇది శరీర భ్రాంతులు కాక చలించక త్రికాలంలో యందు ఉపాధులు జందక అచల పరిపూర్ణమై ఉన్నది కేవలాత్మ అనబడును. ఇది అంతా నిలువన పరిపూర్ణాన్ని కేవలాత్మ అనబడును అంటారు ఈ భావం, పద్యభావం. సృష్టికి పూర్వమందు, సృష్టి పరమయందు, సృష్టి ఉన్నప్పుడు సృజన లేక. బాగా వింటున్నారా? సృష్టి పూర్వం. ఇప్పుడు ఏది మనకి సిద్ధాంతం? ఓంకారం ప్రణవానికి మూలం. ఓంకార రహితం మంది ఓంకారాతీతం. మన సింబల్ చూస్తేనా ఇదిగో ఓంకారం కనపడుతుందా? ఓంకి యువతలో ఒక 0 ఉంది. అంటే సృష్టికి పూర్వం ఏముంది? ఏమి లేదు. 0 అంటే ఏమీ లేదు. ఏమీ లేని దానికి శేషం 0. నీ జీతం ఎంత, నీకు జీతం ఎంత వస్తుందంటే 0 అంటారు. ఏం మిగిలింది అంటే 0 అంటారు. అంటే ఏమీ లేనిది అనేది. సృష్టి పూర్వం ముందు ఏమీ లేదు. సృష్టి తర్వాత ఓం ఉంది మధ్యలో. ఓం తర్వాత కూడా ఏమీ లేదు. ముందు ఏమీ లేదు, మధ్యలోనూ ఏమీ లేదు, తర్వాత ఏమీ లేదు అని తెలియజేసేది ఈ సింబల్. ఓంకార రహిత సిద్ధాంతం. మన సిద్ధాంతం ఓంకార రహిత సిద్ధాంతం. ఇప్పుడు 1 ఉంది. 1కి ఈ పక్కన 0 వేస్తే 10 అవుతుంది. ఇంకో 0 వేస్తే 100, 1000. అలా 1కి
ఇలా ఈ పక్కన సున్నాలు వేసే కొద్దీ, కుడివైపు సున్నాలు వేసే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది. అదే ఒకటికి ఎడం వైపు సున్నా పెడితే ఒకటి పలకడానికి కూడా లేదు. ఒకటి ఉంది, వాల్యూ ఏముంది? వాల్యూ లేదు. అలాగే సృష్టికి పూర్వం ఏముంది? ఏమీ లేదు. మరి సృష్టి ఉన్నప్పుడు ఆ సృష్టికి పూర్వం ఏమీ లేనిది ఏదైతే ఉందో నిరాకార బ్రహ్మ, అదే సృష్టి ఉన్నప్పుడు ఉంది. సృష్టి తర్వాత అంతమైపోయినప్పుడు కూడా అదే నిలిచి ఉంటుంది. అది ఆ స్థితి. సృష్టికి పూర్వమందు, సృష్టికి పరమందు, సృష్టి ఉన్నప్పుడు సృజన లేక, అందులో ఏ వికారాలు లేకుండా, రాగద్వేషాలు, ఏ నేనన్న భావన లేకుండా ఉన్నది. సకల దేశముల, సకల కాలంబుల, సకల వస్తువుల చంచలము లేక, ప్రాగ్దిక్షణంబుల, పశ్చిమోత్తరముల, 4 మూలల మీద, నడుమ క్రింద, అచలమై సత్యమై ఆద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను, ఏకమయ్యుండు ఏ బాధ లేకుండా, ఏకమయ్యుండు ఏ బాధ లేకయుండు నట్టి వస్తువు కేవలాత్మనగా అనబడును. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ. సృష్టికి ముందు, సృష్టి వెనుక, ఎప్పుడు పుట్టక గిట్టక, సకల దేశముల యందు, సకల కాలముల యందు, సకల వస్తువుల యందు చలనం లేక, తూర్పని దక్షిణమని పశ్చిమోత్తరముల 4 దిక్కుల 4 మూలల మీద, నడుమ కింద, అంతటా అచలమై సత్యమై ఆది మధ్యాంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగా ఉన్న వస్తువే కేవలాత్మయని చెప్పబడును. చూసారా? 4 దిక్కుల 4 మూలల నడుమ మీదను క్రిందన అని పాటలో ఉంటుంది. 4 దిక్కులు, తూర్పు పడమర, తూర్పులో ఏముంది? ఏమి లేదు. పడమర, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, అలాగే ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం, ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం, 4 దిక్కుల్లోనూ ఏమి లేదు. నడుమ మధ్యలో ఏమైనా ఉందా? ఏమి లేదు. పైన ఏమైనా ఉందా? ఏమి లేదు. కింద ఏమి లేదు. ఏమీ లేనిది ఏదైతే ఉందో దాన్నే కేవలాత్మ అన్నారు. సృష్టికి ముందు వెనుక, ఎప్పుడు పుట్టక గిట్టక, సకల దేశములందు, ఇది అంతా, ఇది ఒక్క మనం ఉన్నది ఈ గదిలోనే ఉందా? అంతా నిండి ఉంది. మన చుట్టూ ఉన్నది ఏమీ లేనిది ఏదైతే ఉందో ఈ ఖాళీ ఏదైతే ఉందో అదే మహాఖాళీ. ఈ ఖాళీయే అంతా నిండి ఉంది. ములుగుచ్చు సందు లేకుండా, ఈ ఖాళీ లేని స్థలం ఏదైనా ఉందా? ఇంత ములుగుచ్చడానికి కూడా సందు లేకుండా ఏదైనా ఉందా? లేదు. అస్సలు ఖాళీ లేదు. అంతా ఖాళీయే నిండి ఉంది. ఎంత సృష్టి జరిగినా ఇందులోనే జరుగుతోంది, ఇందులోనే వృద్ధి పొందుతోంది, ఇందులోనే లయమైపోతుంది. దీనికి మాత్రం ఏది అంటదు. అదే కేవలాత్మ. కేవలాత్మ అనుభూతి చెందాక జనన మరణాలు లేని నిజస్థితి మీకు గోచరించబడుతుంది. జై సద్గురు ప్రేమ్ మహారాజ్ की जय. अमलांबा श्री घंटकोट सुभद्रम सद्गुरु प्रेम महाराज जय. सद्गुरु चरणम भाव भयहारिणम, सद्गुरु चरणम भाव भयहारिणम.